ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేసినేని నాని గారి వారి గెలుపు కోసం ఈరోజు అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచార కార్యక్రమంలో ఈరోజు యనమల కుదురు న్యూ ఆర్టీసీ కాలనీ రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు గెలవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి కాకుండా ఓసీల్లో పేదలకి మరి గతంలో ఎన్నడూ లేనటువంటి పథకాలని, అమ్మ ఒడి కానివ్వండి, అలాగే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇటువంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు వరాలు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప వరాలు ఈరోజు పేదలు, ధనికులు ఒక ఉన్నత పాఠశాలలో కానివ్వండి, అలాగే కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారు అని అంటే, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది మరి ప్రాణాలు కాపాడుకుంటున్నారంటే, సామాన్యులు ఈరోజు 3 లక్షలు 4 లక్షలు పెట్టి బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి పథకాలు ఈ ప్రభుత్వంలో మరి చక్కగా అందరు కూడా అందుతూ ఉన్నాయంటే, మరి ఈ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ రాబట్టుకోవాలంటే, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా దేవినేని అవినాష్ గారు ఇక్కడి నుంచి గెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఓటు వేసే ముందు మీరందరూ కూడా ఆలోచించి ఎవరికి వేస్తే బాగుంటుంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఒక్క పథకం చెప్పమండి. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాల్లో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఇటువంటి పథకాలు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క పథకం చెప్పమండి ప్రజలకు ఉపయోగపడేది కాదు. కాబట్టి ఆయన చేయలేరు. కాబట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి 3 పార్టీలతో ఈరోజు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తా ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. సింగిల్ గా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం మడమ తిప్పని వ్యక్తిగా సంక్షేమ పథకాలన్నీ కూడా 99% పూర్తి చేశారు. ఈరోజు బీసీలకి పెద్ద ఎత్తున పెద్దపీట వేశారు. దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 100 స్థానాలు కేటాయించారు. పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి. బీసీలకు సంబంధించి 48 అసెంబ్లీ స్థానాలు గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు 12 పార్లమెంట్ స్థానాలు బీసీలకు ఇచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, విజయవాడ తూర్పు ప్రజలు, అలాగే విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి అమలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇక్కడ విజయవాడ తూర్పులో పోటీ చేస్తున్నటువంటి అవినాష్ గారిని మంచి వ్యక్తి, యువకుడు, సౌమ్యుడు, మరి ఇటువంటి వ్యక్తిని గెలిపిస్తే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మంచి సేవ చేస్తారు. కాబట్టి అవినాష్ గారిని గెలిపించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి గతంలో 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు మంచి వ్యక్తి కేసినేని నాని గారు కూడా, వారిని కూడా గెలిపిస్తే అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ప్రజలకు మంచి సేవ చేస్తారు. ఆయన ఇప్పటికే చాలా సేవ చేసి ఉన్నారు. ఆ విధంగా మీరు అందరూ కూడా ప్రజలు ఆలోచించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఖచ్చితంగా ఓసీలో పేదలందరూ కూడా, ఇది పేదల పార్టీ. గతంలో ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ధనవంతుల పార్టీ, ఇది పేదల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. పేదలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి మరి అవినాష్ గారిని, కేసినేని నాని గారిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మనవి చేస్తా ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో పెద్దలు మాజీ కార్పొరేటర్ రామినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అదేవిధంగా యాదవ కమ్యూనిటీకి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అఖిల భారత బీసీ సంఘ అధ్యక్షులు ఈరోజు లాకా వెంగళరావు యాదవ్ గారి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషం. అదేవిధంగా నగర అధ్యక్షులు పెద్దలు ఊకట్ రమేష్ గారికి, క్లైవ్ గారికి కానివ్వండి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి కానివ్వండి, మిగిలిన పెద్దలకు కానివ్వండి, సోదరులకు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులకు అందరికీ ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ
ఈరోజు 13వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే చేసిన ప్రతి కార్యక్రమం చెప్తుంటే ఏదైతే 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈరోజు స్కూల్ బిల్డింగ్లు ఒక మరమ్మతులే కానివ్వండి, అంగన్వాడీ కేంద్రం నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ, జేడీ నగర్ ప్రాంతంలో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నిర్మిస్తాం కానివ్వండి, దాదాపుగా గతంలో ఏ పార్టీ గారు చేయని విధంగా, ఏ నాయకుడి గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలు చేస్తాం జరిగింది. పక్కనే తోటవారి వీధి ఉంది. గతంలో ఆ ప్రాంతంలో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు తోటవారి వీధిలో రోడ్డు వేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 57 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు, 57 కోట్ల రూపాయలతో దాదాపుగా ఇక్కడ 4 సచివాలయాలు ఉన్నాయి. 4 సచివాలయాల్లో కూడా 57 కోట్ల రూపాయలతో ప్రజానికానికి నేరుగా సంక్షేమ రూపంలో ఈరోజు డబ్బులు అందజేస్తున్నారు జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె రామ్మోహన్ కానివ్వండి, మిగిలిన నాయకులు కానివ్వండి, మీరు అధికారం ఉన్నప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏ రోజైనా చేశారా? ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రోజైనా చేశారా? ఈరోజు 13వ డివిజన్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏ రోజైనా చేశారా? ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు గారు చేయకుండా కేవలం ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఒక పక్క అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారాలు, మీకు సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మీద అబద్ధ ప్రచారం. మీరు ఒక్కసారి గమనించండి. ఇదే తూర్పు నియోజకవర్గంలో మేము గర్వంగా చెప్పుకోగలం, 950 కోట్ల పైన సంక్షేమ కార్యక్రమాలు చేసాం, 674 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పాం. మీరేం చెప్పుకోగలరు? ఒక్క కార్యక్రమం చెప్పుకోగలరా? ఈరోజు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికానికి చిరకాల కోరికలన్నీ గల, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ గల పరిష్కరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఏ ఇంటికి వెళ్ళినా అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు, మేము ఇంట్లో ఉంటేనే పెన్షన్ వస్తుంది. దానికి కారణం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా ఆనందం. ఇలాంటి పథకాలు మాకు ఇంకా కొనసాగాలంటే, ఇలాంటి అభివృద్ధి మాకు ఇంకా రావాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు మేము ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈరోజు 674 కోట్ల రూపాయలు డబ్బు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎగరాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటున్నారు. ఆ విధంగా ఈరోజు మాకు మద్దతు లభిస్తుంది. ఆ విధంగా ఈరోజు ప్రజానికం ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా ప్రజానికం మమ్మల్ని స్వాగతిస్తున్నారు. కాబట్టే ఈరోజు అనేక ప్రాంతాల్లో, గుణదల కొండ ప్రాంతం అనివ్వండి, పట్టమట ప్రాంతం అనివ్వండి, కృష్ణలంక ప్రాంతం అనివ్వండి, 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ప్రతి చోట గారు ప్రజానికం స్వాగతిస్తున్నారు. ఈరోజు ఎంపీగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను గారు ప్రతి ఒక్కరి గారు దీవించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మేమందరి గారు కోరుకునేది ఒకటే, ఈరోజు 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. ఏ విధంగా ఈరోజు ఏ పదవి లేకపోయినా ఏ విధంగా అయితే పనిచేసామో రేపు మీ అందరూ ఒక ఆశీర్వాదంతో మరింత మెరుగ్గా పనిచేసే విధంగా ఒక అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ప్రజానికానికి 24 గంటలు అండగా ఉండే విధంగా మేమందరం గారు అండగా ఉంటామని చెప్పి నేను సందర్భంగా చెప్తూ మీ అందరూ ఒక ఆశీర్వాదాలు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా రాజకీయ గురువు గారు అయినటువంటి దేవినేని నెహ్రూ గారి వారసుడిగా దేవినేని అవినాష్ గారు ఈ రోజున 13వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 13వ డివిజన్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంగళరావు యాదవ్ గారు, మరి ఇంకా ఇతర పెద్దలు కూడా అందరూ రావడం జరిగింది. కాలనీ పెద్దలు కానీ, డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ గారు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మా డివిజన్కి అందించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ఆయన అద్భుతంగా మరి అభివృద్ధి కార్యక్రమం వైపుగా ఈ డివిజన్ని నడిపించారు. మరి అటువంటి అభివృద్ధిని ఈ రోజున ఆయన నడిపించడానికి మేమందరం ముందడుగు వేసి ఈ రోజున
ఓటర్ల దగ్గరికి కలిసినప్పుడు వాళ్ళల్లో కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మరి అవినాష్ గారి గెలుపు ఈ రోజు మా కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి 25 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా రాజకీయ గురువు దేవినేని నెహ్రూ గారు మరి అప్పుడు ఇప్పుడు నిరంతరం కూడా దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి పేద కుటుంబంలో కూడా ఒక దీపం వెలిగించే విధంగా ఏదో ఒక ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళ సొంతగా మరి ఈ రోజు నడుపుతా వస్తా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన అవినాష్ గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించి ఆయనకు అద్భుతమైనటువంటి మెజార్టీతో తూర్పు నియోజకవర్గాన్ని అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి కానుకగా మేమందరం అందించడానికి మేమందరం సిద్ధం అని చెప్పి 13వ డివిజన్లో అద్భుతంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధమైనటువంటి అద్భుతమైన యువకుడిని మా నియోజకవర్గానికి ఒక శాసనసభ్యునిగా ఆయన మాకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అటువంటి యువకుడిని, కష్టపడే వ్యక్తిని ప్రతి వ్యక్తికి పడమట్లో కానీ గుణదల్లో కానీ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే కష్టం అనే మాట వినపడితే గుణదలు తలుపు కొడతారు. ఎవరైనా సరే 30-40 సంవత్సరాల నుంచి కూడా మరి అద్భుతమైనటువంటి సేవల్ని మరి ఆ కుటుంబం అందిస్తూ ఉంది. మరి ఆ కుటుంబానికి మరి మేమందరం కూడా అండగా ఉండి మేమందరం అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయనకు అందించడానికి మేమందరం సిద్ధం. ఈరోజు 4వ తారీఖు తర్వాత రామరాజ్యం అనివ్వండి, లేకపోతే ప్రజారాజ్యం అంటే ప్రజలు కావాలనుకున్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వమే. ఈరోజు ప్రజానికి అందరూ గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ఇంకా కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పని ఈరోజు ప్రజానికం కోరుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారేమో రామరాజ్యం అని చెప్పని, కానీ ప్రజానికం దృష్టిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాక్షసుల రాజ్యం, 3 ముక్కల పార్టీ, రాక్షసుల రాజ్యం. శ్రీరాముడు ఒకటే, రాముడు ఒకటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు. రాక్షసులే 10 మంది 100 మంది ఉంటారు కాబట్టి ఆ రాక్షసులే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాక్షస రాజ్యాన్ని ప్రజానికం తరిమి కొట్టే రోజు. అంటే పోయినసారి ఆ రాక్షసుల రాజ్యానికి 23 స్థానాలు ఇచ్చారు. రేపు రానున్న రోజుల్లో అవిగార లేకుండా ఈ రాష్ట్రంలో రాక్షసులు అనే వాళ్ళు లేకుండా కేవలం ఒకే ఒకరు సింహంగా శ్రీరాముడిగా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం ఈరోజు ప్రజానికం కోరుకుంటుంది. వీరనారాయణ గారి వాళ్ళ అబ్బాయి కిట్టుని వంశపారంపర్యంగా రాజకీయం వస్తుంది, యువత అనేక మంది ఉన్నా సరే అతనికి అవకాశం ఇచ్చారని పవన్ వ్యాఖ్యానించాడు. అలాగే మరి చంద్రబాబు లోకేష్ ఇచ్చారు కదా. నేను అదే చెప్పబోతున్నా. ఎదురుగా ఉన్న పేరు నాని గారి అబ్బాయి కిట్టుని అంటున్నారు, పక్కన ఉన్న లోకేష్ ఈరోజు 5 సంవత్సరాలు తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా అంటే గెలవకుండానే మంత్రిగా ఇచ్చేసి చివరికి ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఓడిపోయారు అనేది ఎవరికి వచ్చింది? ఎవరి చేతకానాలు? ఈరోజు 2.5 సంవత్సరాలు మంత్రి గారు అబ్బాయిగా ఉన్నారు, కానీ ఏ రోజు గారు మంత్రి గారి అబ్బాయిలా కాకుండా ప్రతినిత్యం గారా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిన వ్యక్తి ఈరోజు పేరుని కిట్టు. అసలు ఎవరైతే వ్యాఖ్యానించారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎలా వచ్చారు? ఎవరు వాట్సాప్ ద్వారా వచ్చారు? ఆయనకి ఎవరు? చిరంజీవి గారు కాదా? చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో అంత రాణించేవారా? లేకపోతే ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా చేసి రాజకీయాల ఒక ఓనమాలు దిద్దిన వ్యక్తులు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు కాదా? ఈరోజు పక్కన ఉన్న మీరు చంద్రబాబుని అడగండి, వారసత్వ రాజకీయాలు ఏంటి, ఎలా ఉంటాయని చెప్పని. కానీ ఇంకొక విషయం ప్రతి ఒక్కరు అంటే ఆ కూటమి గారు గుర్తుపెట్టుకోవాలి. నిన్న పేరు నాని గారి అబ్బాయి గురించి మీరు మాట్లాడారు. ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోబోతున్నారు, బందర్లో పేరు నాని గారి అబ్బాయి పేరుని కృష్ణమూర్తి గారు గెలవబోతున్నారు. అంటే దానికి కారణం ప్రజల్లో తిరగటం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే అది అర్హత కాదు. ఈరోజు అది ఒక స్టెప్పింగ్ స్టోన్గా భావించి, ఎందుకంటే ఈరోజు మేమందరం గారా అదే విధంగా వారసత్వ రాజకీయాలు అంటే నెహ్రూ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు కాబట్టి మేమందరం గారు వచ్చాం. కానీ వాళ్ళు అలా చేశారు కాబట్టి మాకంతా గారా స్మూత్ ల్యాండింగ్ ఉంటుంది, మేము ఏది చేసినా మాకేం పర్వాలేదు అనే విధంగా ఈరోజు మేమేం పెరగలా, మమ్మల్ని పెంచలా. నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉంటూ ప్రజానికానికి సేవ చేశాం కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా ప్రజానికం మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అదేవిధంగా అక్కడ పేరు నాని గారు అబ్బాయి గారు ఆ విధంగా చేశారు. ఈరోజు నారా లోకేష్ గారు ఏం చేశారు?
కోవిడ్ టైంలో హైదరాబాద్లో ఉన్నారు. పాదయాత్ర మొదలు పెట్టారు, సగంలోనే ఆపేశారు. ఒక కార్యక్రమం చెప్పండి, ఈ ఫలానా కార్యక్రమం నేను చేశానని చెప్పండి. చెప్పుకోలేక ఇలాంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారితో చెప్పిస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏం చెప్పరు. పాపం ఆయనకి పవన్ కళ్యాణ్ గారి ఒక రాజకీయ జీవితాన్ని ఇబ్బందికర పరిస్థితులు పెట్టే విధంగా, అంటే నాశనం చేసే విధంగా ఆ రోజుల్లో చిరంజీవి గారిది చేశారు, మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తున్నారు. తప్పకుండా జనసేన పార్టీ వాళ్ళందరూ గారు తెలుసుకుని ఈరోజు మా నాయకుడికి మోసం చేసే మీ అందరి గారు తగిన బుద్ధి చెప్పాలని చెప్పని